అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ దసరా మనం కేవలం అమ్మవారిని ఒక ఐడియల్ రూపంలో, ఒక విగ్రహం రూపంలోనే చూడడం కాకుండా, అమ్మవారి ద్వారా మనలో ఉన్న శక్తిని కూడా మనం మేల్కొలిపి, మన లైఫ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళు మీరు మీ అనుకున్న విషయాల్లో విజయం సాధించడానికి ఎలాంటి క్వాలిటీస్‌ని మీరు ఇంబైబ్ చేసుకుంటే సక్సెస్ అవుతారో, అమ్మవారిని బట్టి, మన యోగాని బట్టి, ఎనర్జీ చక్రాస్‌ని బట్టి ఈరోజు నేను డీకోడ్ చేసి చెప్పబోతున్నాను. సో, మన శక్తి అంటే అమ్మవారి యొక్క శక్తి ప్రకృతి. మనం పార్వతీదేవి అనుకున్నా, లక్ష్మీదేవి అనుకున్నా, ఆ శక్తిని మనం ఈ 9 రోజులు 9 రకాల ఫామ్స్‌లో ఆరాధన చేస్తూ ఉంటాం. ఫస్ట్ డే శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. సో, దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, లైఫ్‌లో ఏ విషయంలో అయినా మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి పేషెన్స్ ఉండాలి. అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అప్పుడే ఏదన్నా ఒక విషయంలో మనం విజయం సాధించగలుగుతాం. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతీదేవి. పర్వతం ఎంత పెద్దదిగా ఉంటుంది, ఎంత స్టేబుల్‌గా ఉంటుంది, ఎంత రూటెడ్‌గా ఉంటుంది, ఎలాంటి తుఫాన్ వచ్చినా, ఎలాంటి సుడిగుండాలు వచ్చినా పర్వతం అనేది అదరదు, బెదరదు. అలానే మనం కూడా మన లైఫ్‌లో ఎన్నో సంఘటనలు వస్తాయి. మనం అనుకున్న విషయం నుంచి డీవియేట్ అవ్వకుండా స్టబాన్‌గా విల్ పవర్‌తో, మన పట్టుదలతో, మనం ఓర్పుతో, సహనంతో ఉంటే ఖచ్చితంగా మనం విజయంలో మొదటి అడుగు వేయగలుగుతాం. సో, ఫస్ట్ మనకి పేషెన్స్ అనేది ఉండాలి. ఓర్పు, సహనం అనేది ఉండాలి. అది మనం మొదటి రోజు శైలపుత్రి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మనం ఆ సహనాన్ని, ఓర్పుని మనలో ఇంబైబ్ చేసుకోవడం ద్వారా మనం విజయం సాధించగలుగుతాం. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో మనకు దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి అంటే డిసిప్లిన్. అంటే మనము మిగతా సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా మనకి డిస్ట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తాయి. అంటే మన గోల్ నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా డిసిప్లిన్‌తో, ఇంటిగ్రిటీతో, కమిట్మెంట్‌తో మనం ఆ ఫోకస్ చేయగలిగినట్టయితే మనం ఖచ్చితంగా మన గోల్‌ని రీచ్ అవ్వగలుగుతాం. సో, ఈ రకంగా రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో ఉన్న అమ్మవారు మనల్ని డిసిప్లైన్డ్‌గా ఉండమని చెప్తున్నారు. ఇంటిగ్రిటీతో ఉండమని చెప్తున్నారు. మనం అనుకున్న విషయంలో కమిటెడ్‌గా ఉండమని చెప్తున్నారు. సో, ఈ లక్షణాలు మనము మన లైఫ్‌లో ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేస్తే మనం ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.